Mahbubnagar MP D. Aruna stated that while the BJP is gaining ground nationwide, the Congress is losing public interest. As part of the MLA's campaign, she met leaders of several educational institutions, urging them to support the BJP. Aruna praised Prime Minister Modi's leadership, stating that his government is ensuring progress for all sections of society and enhancing India's global reputation. She accused the Congress of coming to power in Telangana through false promises and claimed its governance is misleading the people. Highlighting Modi's 3 consecutive victories, she defended his leadership against criticism. Aruna also challenged the Chief Minister to prove his governance by making MLAs who defeated from the opposition resign and contest fresh elections. Aruna emphasized that the BJP's development agenda is resonating with the people, while Congress is failing to deliver on its commitments. She urged voters to recognize the difference between governance based on performance and one based on false assurances. Reaffirming BJP's strength, she expressed confidence that the party will continue to expand its influence in Telangana. ప్రధాన మంత్రి గారి యొక్క పాలన గురించి మాట్లాడతారు. 14 నెలల వీరి పాలన గురించి ఆయన స్వయంగా మాట్లాడుకోవడం వింత కనబడుతుంది. నరేంద్ర మోదీ గారి పరిపాలన 2014 నుంచి వరుసగా మూడవసారి వారిని దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో పోండి చెప్పను. మీకు ముందర ఉన్న అవకాశం ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలను మీ పార్టీలో చేర్చుకున్నారు కదా, వారిని అందరూ రాజీనామాలు చేపియండి. వారిని అందరినీ రాజీనామాలు చేపించి మీరు ఎన్నికలకు పోండి. అప్పుడు ప్రజలు మీకు పాస్ మార్కులు వేసిండ్రా, పాస్ చేసిండ్రా, ఫెయిల్ చేసిండ్రా, ఆ ఎన్నికల్లో మీకు తెలుస్తుంది. మీకు ప్రజల లోపల మీ యొక్క 14 నెలల్లో మీరు విశ్వాసాన్ని చూరగొన్నారా, ప్రజలను మీరు మోసం చేసిండ్రా, ఆ ఎన్నికలు తీర్పు చెప్తాయి. ఈరోజు అడ్డగోలుగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళని ఈ పార్టీలో చేర్చుకొని మేము బ్రహ్మాండమైనటువంటి పాలన అందిస్తున్నాం అని మాట్లాడితే అసలు ప్రధానమంత్రి గారి గురించి కానీ వారి పరిపాలన గురించి కానీ నేర్చుకోవాల్సింది మీరు. ఇక్కడ వారిని చూసి కొంతైనా నేర్చుకుంటే ఆయన మాట్లాడేటటువంటి డైలాగ్స్ రోజు చూస్తే అవే ఉంటాయి. మోదీ గారు అన్న మాటనే నెక్స్ట్ సైడ్ అంటుంటారు, తనేదో మాట్లాడినట్టు దానికి ఇచ్చేస్తుంటారు. ఈరోజు మహిళలను కోటీశ్వరం చేయాలన్నది నరేంద్ర మోదీ గారి యొక్క లక్ష్యం. వారికి పెద్ద ఎత్తున ₹1,00,00,000 రుణాలను ఇస్తా ఉన్నారు మహిళా సంఘాలకి. చిన్న మన పరిశ్రమలు పెట్టుకుంటే ₹2,00,00,000 రుణాలను ఇస్తామని చెప్పినారు. మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున ముద్రా కింద లోన్లు ఇస్తున్నారు. చిన్న వ్యాపారాలు చేసుకొని ఇంకే లోన్లు ఇస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలను వాళ్ళ ప్రోత్సహిస్తున్నారు. ఈరోజు ఏ దాంట్లో చూసినా కూడా ఎక్కడ చూసినా విద్య కానీ, వైద్యం కానీ, అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరిని కూడా ప్రతి గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలుకుంటే పట్టణ ప్రాంతాలు కాదు, దేశంలో మారుమూల ఉన్న అన్ని ప్రాంతాల యొక్క అభివృద్ధితోనే వికసిత్ భారత్ సాధ్యమైనటువంటి లక్ష్యాన్ని నరేంద్ర మోదీ గారు ముందుకు తీసుకుపోతున్నారు. మీరు ఛాలెంజ్ చేయడం కాదు, ముక్కు మేళ రాస్తా నాలాగా పరిపాలన, అరే బాబు నాయన నీ పరిపాలన ఏందో ఎంబడే ఫస్ట్ నువ్వు రాజీనామా చేపి నీ పార్టీలో చేర్చుకున్న వాళ్ళందరితో. ప్రధానమంత్రి గారి యొక్క పాలన గురించి మాట్లాడతారు. 14 నెలల వీరి పాలన గురించి ఆయన స్వయంగా మాట్లాడుకోవడం వింత కనబడుతుంది. నరేంద్ర మోదీ గారి పరిపాలన 2014 నుంచి వరుసగా మూడవసారి వారిని దేశ ప్రజలు ఎన్నుకున్నారంటే వారి పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే తీర్పిచ్చింది. రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎట్లా ఉందో తెలుసుకోవాలంటే ఇప్పుడు తీర్పు కోరాలంటే మిమ్మల్ని రాజీనామా చేసి మీరు ఎలక్షన్లో పోండి చెప్పను. మీకు ముందర